కాంగ్రెస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. మంత్రి సీతక్క తెలంగాణలో విధ్వంస పాలన చేసి దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్లో కనీస మౌలిక వసతులు కల్పించలేరన్నారు. ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లి మాగంటి గోపీనాథ్ తల్లి మాటల్లో కేటీఆర్ ఎంతటి మోసగాడో తెలుస్తుందన్నారు. సొంత చెల్లిని మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు మంత్రి. ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు, ఆడబిడ్డల మీద తప్పుడు మాటలు, ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం, ప్రచారం. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నావు. ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు. హైదరాబాదును, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన